నమస్తే. తెలంగాణ హైదరాబాద్‌లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేసినటువంటి నేరం తప్పేంటో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ అసలు వీడు మనిషేనా అనకుండా అయితే ఉండరు. అతనికి 40 ఏళ్ళు వయసు. 16 సంవత్సరాల బాలికపై కన్నుపడింది. ఇతనికి మీ సేవా కేంద్రం కూడా ఉంది కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో. దీంతో సాధారణంగా ప్రింటౌట్ల కోసం లేకపోతే ఏదో పని మీద అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. పెంచుకొని ఆ అమ్మాయిపై కన్నేసి అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించి ఎవరికి చెప్పినా సరే మీ కుటుంబంలోని అందరినీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో చిన్నారి పాపం ఎవరికి చెప్పుకోలేకపోయింది ఆ అమ్మాయి. ఇట్లాంటి క్రమంలో కొన్ని ఫొటోస్ తీసుకున్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ ఫోటోలు చూపించి బెదిరించి మళ్ళీ అత్యాచారం చేయటం మొదలుపెట్టాడు. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత అతన్ని నిలదీశారు. మరి రాజకీయ పార్టీ నాయకుడిగా ఇంకా వేరే చెప్పక్కర్లా. ఇలాంటి క్రమంలో ఒక పంచాయతీ పెట్టారు. వాస్తవం, నేను అమ్మాయిని ఇష్టపడ్డా, అందుకే నేను ఇలా చేశా అని చెప్పి 5 లక్షలకి శీలం వెలకట్టాడు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది భారతీయ జనతా పార్టీ చోటా మోటా లీడర్లు ఉంటారుగా, ఇలాంటి దందాలకి ప్రోత్సహించేవారు, వాళ్ళంతా కలిసి అక్కడ పంచాయతీ పెట్టారు. ఇట్లాంటి క్రమంలో దాన్ని తిప్పుకొట్టినటువంటి బాలిక కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన అన్యాయంపై కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు, ఇదే కంప్లైంట్ కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా కూడా చేశారు. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి క్రమంలో నిరంజన్ కుమార్, అతన్ని తాజాగా కమాటిపుర పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మీద అత్యాచార కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఎంత కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉన్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, వరుసకు కూతురయ్యేటువంటి వయసు అది. అలాంటి చిన్నారిపై అతను కన్ను పడిందంటే అంటే కామ పిచాచి, మానవ మృగం, ఇలాంటి పేర్లు పెట్టాలి అతనికి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే నిరంజన్ కుమార్ జైల్లో ఉన్నాడు. దీనికి సంబంధించి అంటే 5 లక్షల రూపాయలు ఇస్తే కేసు విత్డ్రా చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పంచాయతీ జరిగిందంటే, హైదరాబాద్లోనే ఇలా జరిగిందంటే, మారుమూల గ్రామాల్లో పల్లెల్లో ఏ రకమైనటువంటి అరాచకాలు, అక్రమాలు, అత్యాచారాలు జరుగుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఈయన మళ్ళీ గతంలో జిహెచ్ఎంసీలో కార్పొరేటర్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేశాడు ఒక పెద్ద నాయకుడి అండదండలతో. ఇప్పుడు కూడా ఆయన అండదండలతోనే ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు ఫలించలా. మొత్తానికి జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. మొత్తానికి ఈ ఘటన భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ కలిగించింది. రాజకీయ పార్టీకి సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పాల్పడటం, ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరం అనేది కూడా అక్కడ ఎక్కువగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి.